హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ సైకిల్ అంటే ఎలక్ట్రికల్ సైకిల్ లేదా ఛార్జింగ్ సైకిల్ అనే అర్థం. ఈ సైకిల్ తయారు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పిఎండిసి మోటార్, రెండు హబ్ మోటార్. పిఎండిసి మోటార్ అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటార్. మోటార్ కెపాసిటీ వచ్చేసరికి 24 వోల్టేజ్ 250 వాట్ మోటార్. పిఎండిసి మోటార్తో తయారు చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర 2-in-1 హబ్ ఉండాలి. 2-in-1 హబ్ అంటే రెండు పక్కల ప్రివులు ఎక్కించుకునే హబ్. ఈ హబ్ వల్ల యూజింగ్ ఏంటంటే ఒక పక్క మోటార్కి, రెండో పక్క తొక్కే చైన్కి కనెక్ట్ చేసి ఉండాలి. ప్రతి ఈ సైకిల్ తయారు చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే 2-in-1 హబ్ ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే సైక్లింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు, కానీ మోటార్కి పవర్ ఇచ్చి లోడ్ లాగేటప్పుడే ఒక కంప్లైంట్ అనేది వస్తుంది. కంప్లైంట్ ఏంటంటే ప్రివుల్ అనేది రివర్స్లో ఉండడం వల్ల లోడ్ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ప్రివుల్ అనేది బయటకు వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఒక చిన్న మార్గం, అదేంటంటే చిన్న ఎల్డింగ్ చేయాలి. అదంటే ప్రివుల్ చుట్టూ చిన్న ఎల్డింగ్ చేయడం వల్ల అది బయటకు రాకుండా ఉంటుంది. మరి హార్డ్గా చేయడం వల్ల కూడా హబ్ అనేది పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో కంప్లైంట్ వచ్చేసరికి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లిథియం అయాన్ బ్యాటరీని మాత్రమే వాడాలి. ఎందుకంటే అది మాత్రమే పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. కొంతమంది లెడ్ యాసిడ్ బ్యాటరీలు అనేది వాడుతుంటారు. లెడ్ యాసిడ్ బ్యాటరీలు వాడడం వల్ల తొందరగా ఛార్జింగ్ అయ్యి తొందరగా డిశ్చార్జ్ అవుతాయి. అలా ఉండడం వల్ల మన సైకిల్ మైలేజ్ అనేది తక్కువగా వస్తుంది. నేను అంతకుముందు ఒకసారి 12 వోల్టేజ్ 7.5 AH బ్యాటరీ 2 సిరీస్ చేసి వాడాను. అప్పుడు మైలేజ్ వచ్చేసరికి 3 to 5 km వచ్చింది. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీ మాత్రమే వాడండి. నేను వాడే లిథియం అయాన్ బ్యాటరీ 24 వోల్టేజ్ 10 amps బ్యాటరీ వాడాను. మైలేజ్ వచ్చేసరికి 25 to 30 లోపు వస్తుంది. స్పీడ్ వచ్చేసరికి ఏమో 20 ఉంటుంది స్పీడు. కనుక మీరు ఎక్కువగా లిథియం అయాన్ బ్యాటరీని వాడడానికి ప్రయత్నించండి. కాస్ట్ ఎక్కువగా పర్వాలేదు. మీకు తక్కువ కాస్ట్లో కానీ లిథియం అయాన్ బ్యాటరీ కానీ మోటార్ కిట్స్ కానీ ఏమైనా కావాలనుకున్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ కంప్లైంట్ వచ్చేసరికి ఏ సైకిల్కైనా డిస్క్ బ్రేక్ వాడడానికి యూజింగ్ చేయడానికి ప్రయత్నించండి. డిస్క్ బ్రేక్లు ఉండడం వల్ల తొందరగా ఆగుతుంది. నార్మల్ బ్రేకుల ద్వారా అంత తొందరగా ఆగడం లేదు. కనుక ఇది లాస్ట్ కంప్లైంట్. డిస్క్ బ్రేక్లు అనేది వాడడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. RSRS